ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది మోసం కాదా? ఇది కరెక్ట్, ఇది దొంగ పడనా అసలు పడని చెప్పండి. దీని మీద సంతకం కాదు, ఇది స్టాంపు డేట్ లేకపోతే చెల్లుద్దా లేదా? నువ్వు చెప్పమ్మా నాకు, స్టాంప్ చెల్లుద్దా లేదా? సీల్ వేస్తేనే చెల్లుద్ది కదా, దీని మీద సీల్ లేదు కదా అంటే చెల్లదు కదా. అమ్మా చెప్పమ్మా, చెల్లదు కదా సీల్ లేకపోతే. మిస్ అయిందండి, నేను ఇచ్చాను ఇక్కడ రిపోర్ట్లో, దాంట్లో ఆ నెంబర్లు గుర్తు చూడండి, నేను అక్కడ నెంబర్తో సహా ఇచ్చాను. నేను రిటర్న్గా ఇచ్చాను, ఆర్గ్యూ చేయట్లేదు, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. కవర్ చేస్తాను. మీరు ప్రజలు మోసం చేస్తారా? పట్టాలు ఇచ్చారా మీకు? మీకు పట్టాలు ఇచ్చే అధికారాలు మీకు ఎక్కడే? మీకు జీవోలు లేకుండా పట్టాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడే? మీకు రోడ్డు మీద మీరు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేస్తారా? ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ అని ఇస్తున్నారు. ఇచ్చాం మీరు రండి. అమర్ నిర్దేశ్ కూర్చున్నాను ఇవాళ. అమర్న మిమ్మల్ని సస్పెండ్ చేసేదా? నేను ఎక్కడ కూర్చుంటా? మిమ్మల్ని రిప్రజెంటేషన్ కాదు, మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. జనవరి 9వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేషనల్ కాలేజ్ దగ్గర పట్టాలు ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు? మీరందరూ కూడా రాత్రి కూడా 1 గంట దాకా కూర్చొని ఇక్కడ తయారు చేస్తున్నారు పట్టాలని. అమ్ముడు పోయారా మీరంతా? కేవలం మొన్న రాత్రి పనిచేస్తారు. ఎంత కావాలి చెప్పు. అది కాదు, మీ పిల్లల భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. మీరు జరిగినాయి మీరు ఎలా ఇచ్చారు? పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నాయి, తయారు చేస్తారు కదమ్మా. మొన్న రాత్రి 1 గంట దాకా ఇక్కడ ఎందుకు పనిచేశారు? ఆ టైంలో ఆఫీస్ లో పనిచేస్తారా? మీరు మా దగ్గర 1, 4, 5, 6 ఆర్ఎస్ ఏంటి అమ్మా? ఎస్ఎఫ్ ఏంటి? స్ట్రీట్ ఫీల్డ్ ఏంటి? సంతకం లేకుండా ఏమి లేకుండా ఇస్తున్నారు. ఎక్కడ కలెక్టర్ గారు చెప్పారు? కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా? స్ట్రీట్ ఫీల్డ్ లో పట్టాలేమని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? అసలు వీధుల్లో పట్టాలు ఇస్తారమ్మా? కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏదైతే ఇచ్చారో మీరు అట్లా కాదు. మీరు దీని మీద ప్రమాణం చేసి మీరు వచ్చి ఉద్యోగాలు చేస్తారు. మీరు ఉద్యోగరీత్యా అంటే మీరు దిగజారు చేయకూడదుగా అమ్మా. దిగజారు చేస్తున్నారు. ఇవాళ మీరు ఎలక్షన్ కోడ్ 3 రోజులు ఎలక్షన్ కోడ్ పెట్టుకుని మీరు పట్టాలు వేస్తున్నారు. ఇచ్చేది 4 ఏళ్ళ క్రితం వచ్చుగా. ఇవాళ ఎలక్షన్ ముందు 3 రోజులు ఎలక్షన్స్ పెట్టుకుని ఎలక్షన్ కోడ్ రాబోతుంది 3 రోజుల్లో. ఇవాళ అర్ధరాత్రి మీరు ఎందుకు రాస్తున్నారు? మీరు అదే ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు 4 ఏళ్ళు ఏమయ్యారు మీరు? కన్వెన్సీడ్ కూడా కాదు, మీరు అబ్జెక్షనబుల్ సైట్స్ లో మీరు పొజిషన్లు ఇవ్వడానికి తయారు చేస్తున్నారు. శ్మశానాలు, రోడ్డు పోరంబోకులు, చెరువు గట్టులు ఇవ్వడానికి మీరు తయారు చేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం? మీరు తయారు చేస్తున్నారు ఇక్కడ. మొన్న రాత్రి 1 గంట దాకా మీ ఆఫీస్ లో ఏం చేస్తారు? మంచిగా ఉన్నాయి. మొన్న రాత్రి 1 గంట మొన్న రాత్రి 1 గంట దాకా మీ ఫోన్ లాంగిట్యూడ్ చెక్ చేస్తే అందరూ కూడా ఇక్కడ కూర్చొని అవన్నీ ఆ వార్డులో ఉన్న అబ్జెక్షనబుల్ సైట్స్ లో మీరు పొజిషన్ తయారు చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చండి, రిటర్న్ కంప్లైంట్ కలెక్టర్ గారు ఇచ్చామా? జేసీ గారిని వేస్తున్నారు, ఎంక్వైరీకి వేస్తున్నారు. 3 సింహాలు సీల్ అయ్యారమ్మా. రాజముద్ర ఉండదా? అసలు ఆ పట్ట చెల్లదుగా మేడం, చెల్లదు కదా మేడం. ఉండండి, ఈ పట్టా పేరు మీ రికార్డు ఉందని చెక్ చేయండి. రికార్డు ఉందని చెక్ చేయండి. ఇప్పుడే మీ బుక్ లో చెక్ చేయండి, ఆన్లైన్ లో చెక్ చేయండి. ఇక్కడే తెలిసిపోతుంది, ఆన్లైన్ లో చెక్ చేయండి. చేస్తారు పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారు అబ్జెక్షనబుల్ సైట్స్ లో. మీ ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ లోనే రాత్రి 1 గంట దాకా మొన్న రాత్రి అన్ని సచివాలయాలు విఆర్ఓలను పిలిపించి వాళ్ళ యొక్క సెక్రటరీని పిలిపించి మీ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారని మీరే చెబుతున్నారు అందరికీ కూడా. ఎవరు తెలియదు అంటారండి? ఉద్యోగస్తులే మీరు దొంగ పట్టాలు ఇచ్చారు, దొంగ పట్టాలు ఇచ్చారు. నువ్వు చేసావమ్మా, నువ్వు చేసావు, మీరు చేశారు. మీ ఆఫీస్ అంతా కూడా కంప్లైంట్ ఇచ్చామా? రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇచ్చాం మేము. నేనేనమ్మా కంప్లైంట్. నేను చెప్పా వచ్చి కలెక్టర్ గారికి
పర్ఫెక్ట్ చేస్తే 35 రోజులు అయింది సార్ కంప్లీట్. మీ పై అధికారులు రమ్మండి. ఇదిగో ఆర్డీ వస్తారా ఎంఆర్ వస్తా సమాధానం చెప్పానండి. ఏది రూల్ ప్రకారం కాదయ్యి. ఆర్ఎస్ఐ ఎస్ఎఫ్ ఎలా ఇస్తారమ్మా? స్ట్రీట్ ఫీడ్ ఎలా ఇస్తారు? ఏ రూల్ ప్రకారం ఇచ్చారు చెప్పండి. మరి మీరు ఇచ్చారు కదా, తీసుకురండి. మీ దగ్గర మీరు ఆర్డర్ ఉందన్నారు కదా, ఎస్ఎఫ్ ఇచ్చాను అన్నారు కదా. ఇంకో కలర్ గా నాకు స్టీవ్ అయితే దీని ప్రకారం ఇచ్చారు. ఆర్డర్ ఉందన్నారు, ఆర్డర్ తీసామని. ఆ సర్వే చేసిన కాపీలు అడిగితే ఇవ్వట్లేదు. మీరు ఆర్టీఐ ద్వారా పెట్టించాం. ఇవాళ ఆర్టీఐ అప్పీల్ కూడా అటెండ్ కాల. ఇంత వన్ సైడ్ గా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు. 15 రోజులు నోటీస్ పీరియడ్ ఉంటే మీరు లాస్ట్ రోజు ఇస్తారా? 15 రోజులు అయిపోయిన తర్వాత దీనికి రిప్లై ఇవ్వలేదు కాబట్టి మీరు రెగ్యులర్ చేస్తారా? మీరు ఎట్లా చేస్తారమ్మా? ఫీల్డ్ లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా సర్వే చేయాలిగా. ఎక్కడ సర్వే చేశారు? సర్వేలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాళ్ళ కక్కుర్తి పడి మీరు చేస్తే ఎట్లా అమ్మది? మీరు సర్వే చేయాలా లేదా? ఏమా మీరు కలిసి చేసేసి 7 మంది ల్యాప్టాప్లు పెట్టుకుని బైఫర్కేట్ చేస్తున్నారు మొత్తం అన్ని కూడా. ఇంత దుర్మార్గం చేయకూడదు. మీకు ఉద్యోగాలు ఎప్పటికైనా ఎక్కడికైనా చేసుకోగలుగుతారు. ఇదిగో అమ్మా అధికారులను వెంటనే తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే మోసం చేస్తున్న అధికారులను వెంటనే పట్టాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అధికారులను వెంటనే తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే రాజకీయాలు వాళ్ళు ఏ పట్టాలే చేయించుకొని అన్నారు కదా. నాది కనెక్ట్ అవ్వట్లేదు.